చైర్పర్సన్ గా చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి 1999 నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి బాటలో నడుస్తూ అలాగే వారి తనయుడుతో కూడా నడుస్తున్నటువంటి నన్ను మరి ఈరోజు బాపట్ల నియోజకవర్గానికి పరిశీలకురాలుగా నియమించినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం గారికి నా ధన్యవాదాలు. మొదటి నుంచి నడిపిస్తూ వస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. మన పార్టీ ఆవిర్భావం అనేది ఎలా జరిగిందో ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వల్ల మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. మరి మొదటి నుంచి కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక గులాబీ రేకుల మీద నడిచినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా ఒక ముళ్ళబాటులోనే నడిచినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు పరిస్థితి మనం గమనించినట్లయితే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరి మంత్రులుగా ఉన్నటువంటి వారు కూడా మరి ఎంతో మరి ఆయనకి వెన్నుపోటు పొడవటం, ఆయనకి వ్యతిరేకంగా నడవటం జరిగింది. మీ అందరికీ ఆ విషయం తెలుసు. అలాగే మరి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మరి ఏదైతే ఓదార్పు యాత్ర జరుగుతుందో మరి అప్పటి వరకు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అండదండలతో నడిచినటువంటి సోనియా గాంధీ యొక్క ప్రభుత్వం కూడా మరి వారి కుటుంబాన్ని పిలిచి మీరు ఓదార్పు యాత్ర ఆపివేయాలి అని మరి ఆయన ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిలో ఒంటరిగా ఉన్న తండ్రి లేకపోయినా, ఎటువంటి ఆదరణ లేకపోయినా, మరి రాష్ట్ర ప్రభుత్వంలో తనకి సపోర్ట్ లేకపోయినా కూడా మరి ఒంటరిగా ఏకాకిగా ఆ రోజు మరి ఓదార్పు యాత్రనే నేను కంటిన్యూ చేస్తాను, మరి పార్టీ నుంచి వైదొలుగుతాను అనే ధైర్యంతో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి వైఎస్ఆర్సీపీ పార్టీని మరి ప్రతిష్ఠింపజేసినటువంటి పరిస్థితి. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఆ తర్వాత ఆయన పార్టీని స్థాపించడం, తర్వాత ఓదార్పు యాత్ర కంటిన్యూ చేయడం, ప్రజా సంకల్ప యాత్ర చేయడం, ఆ తర్వాత సీఎం కావడం, అవన్నీ చూసాం. ఒక రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని, ఆయన ఆలోచన విధానాన్ని కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో బయలుదేరారు. ఆ ప్రయాణం ఈరోజు ఈ పరిపాలనలో మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ దాదాపు 4 సంవత్సరాల 10 నెలల కాలం పూర్తి చేసుకున్న క్రమంలో ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు స్పష్టంగా కనబడతాయి. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు స్పష్టంగా కనబడతాయి. వారి ఆలోచనని ముందుకు తీసుకువెళ్లాలని ఒక సిద్ధాంతంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్య దీక్ష కనబడుతున్నాడు. ఎంతోమంది వెనక్కి లాగారు, ఎంతో మంది నైరస్యంలోకి వెళ్ళారు. మేము మా అనుభవంలో ఇలాంటి చూడలేదు, అలా చూడలేదు, రాజకీయాలు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇలా కాదు, అలా కాదు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరైనదని ఎక్కువ మంది ఈరోజు ప్రజలు వారి వైపు నిలబడ్డారు. నాయకులుగా మనకుండేటువంటి అనుభవం పెద్ద అయితే ఈరోజు ప్రజల నాటి పట్టినటువంటి నాయకుడిగా, ప్రజాదరణలో తనకి తానే సాటి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మనం అందరం కూడా సిద్ధం సభలో అదొక చరిత్ర, ఆ చరిత్రలో మనమందరం కూడా పాల్గొంచుకున్నాం. అటువంటి సభ నేనైతే చూడలేదు, బహుశా చూడలేమేమో కూడా ఒకసారి. ఎంత ప్రజాదరణ ఉన్నది అని చెప్పడానికి చిన్న మర్చిపోలేక నిన్న మాతో పాటు మన అనంతవరరాజు గారు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, హైదరాబాద్ నుంచి వస్తే నాతో పాటు కలిసిన సభలు ఆయన అన్నటువంటి మాటలు చెప్తారు. అనే హైదరాబాద్ లో కూర్చుంటే ఏదో తెలుగుదేశం వచ్చేసినట్టుగా
అనిపిస్తూ ఉంది. అక్కడ వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటుంటే ఏదో తెలుగుదిశే వచ్చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు సినిమానే వేరేగా ఉంది. అంటే ఇది నిజం, అది వాళ్ళు చేసిన అభూత కల్పన. ఒక అభూత కల్పనకి నిజానికి ఉన్నట్టు వ్యత్యాసమే ఇది. మనం ఎన్నో పరీక్షలు పాస్ అయ్యాం. ఎన్నో సందర్భాల్లో 2011లో మనం పార్టీ పెట్టినప్పటి నుంచి, మనం చేరి బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి, ఈ పార్టీ పురుడు పోస్తున్న రోజు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కండువా వేసుకున్న రోజు నుంచి ఈ పార్టీకి మరి అంతా మనమే. ఈ బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడానికి నా శక్తి వంచనకుండా నేను పనిచేశాను. ఏ రోజు కూడా నాకు టికెట్ ఇస్తేనే నేను పనిచేస్తాను ఇప్పుడు నేను చెప్పను. నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందరికన్నా ముందర చెప్పే మాట ఒకటే మాట చెప్తుంటారు, మీరు తన మన చూడొద్దు, మొహమాటాలకి పోవద్దు, మీరు గెలవడం అనేది ప్రజలకి అవసరం. ఆ క్రమంలో నా మటుకు నేను చెప్తా ఉన్నాను, నాకన్నా 1% ఓట్లు ఎక్కువ వచ్చేవాడు ఎవరు దొరికినా మీరు చక్కగా వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి నేనే చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా శాఖం మానిటి నుంచే మొదలవ్వాలి, ఉపన్యాసాలు కాదు. నేనే చెప్పాను, ఈ పార్టీ నిలబడ్డ అవసరం ఒక రఘుపతికో రామారావుకో కాదు, దీని అవసరం ప్రజలు, పేద బలహీన పొడుగు వర్గాలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, ఓసీలో కూడా లేనటువంటి నా సోదరులు అని ఏదో ఒక నినాదం కోసం, డైలాగ్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఒక నిజాయితీతో మాట్లాడతారు. చేసేటువంటి ఆ పరిపాలనలో స్పష్టంగా కనబడతా ఉంటుంది ఆయన ఆలోచన. అటువంటి ఆలోచన, అటువంటి పరిపాలన ఈరోజు మరి ప్రజలకి అవసరం. మనకన్నా ముఖ్యం ప్రజలు. ఇవాళ ప్రజలు కూడా నిన్న జరిగిన సభ చూస్తే మరి అటువంటి 1 to 10 సైతం లెక్క చేయకుండా మనం తొలిగా 450 బస్సులు అవుతున్నాం, దాన్ని 350 ఎక్కించారు. 350 వస్తే దాదాపు కొట్లాడినంత పని. ప్రతి దగ్గర కూడా మాకు బస్సులు తగ్గించారు, మాకు జనం వచ్చేవాడు ఎక్కువ ఉన్నారని చెప్పేటువంటి పరిస్థితి. ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్లు పెట్టి వాళ్ళ శాయశక్తులు ఉపయోగించి ఏ రకంగా సరే ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఇవన్నీ ఇక్కడ చెయ్యాలని ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ని వంకగా చూపించి బస్సులు అందమనేటువంటి దాంతో కంప్లైంట్ పెట్టిన జరిగిన 50% బస్సులు మాత్రమే మనకి ఏపీఎస్ఆర్టీసీకి మనం డబ్బులు కట్టినా 50% నుంచి మించి ఇవ్వలేకపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో మనం బస్సులు తగ్గించిన మరి ఎంత ఆదరణ. ఒక్క మన బాపట్ల నుంచే సుమారుగా 14,000 మంది మనం తరలివేయడం, అది ఇది రికార్డ్. మనం 14 ఏళ్లలో